విభిన్న ప్రతిభావంతుల వినతులను వారు తెలియజేసిన సమస్యలను మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2ను సవరించి రోస్టర్ పాయింట్ 6ని జనరల్ చేయాలని, దీనివల్ల అర్హులైన అందపురుష అభ్యర్థులకు కూడా మేలు జరుగుతుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభిన్న ప్రతిభావంతులకు వ్యక్తిగత రేషన్ కార్డులు మంజూరు చేయాలని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని విన్నవించారు. ఈ సందర్భంగా తమకు ఇస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులను తెలిపారు. దివ్యాంగుల సమస్యలు ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తారని, కృషి చేస్తారని హామీ ఇచ్చారు. విశాఖపట్నంకు చెందిన పలువురు ఆటో డ్రైవర్లు తమ సమస్యని తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిపత్రం అందించారు. స్త్రీశక్తి పథకం వల్ల తమ ఆదాయం తగ్గిందని వాపోయారు. ఆ వినతిపత్రం పరిశీలించిన పవన్ కళ్యాణ్ స్త్రీశక్తి పథకం సూపర్ 6 హామీల్లో భాగమని, ఈ పథకం ద్వారా మహిళలకి ఆర్థికపరమైన వెసులుబాటు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆటో డ్రైవర్ల ఆదాయ మార్గాల పెంపు అంశం, వారు తెలిపిన ఇతర సమస్యల్ని మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు.